ఓం హనుమతే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసార్థికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. 50 మంది భక్తజనానికి తెలియజేయడం ఏమిటంటే, ఈ నెల 18వ తేదీ ఆశ్వీజ బహుళ త్రయోదశి అంటారు. దీనిని ధనత్రయోదశి అంటారు. ఈ ధనత్రయోదశి ఈ నెల 18వ తేదీ శనివారం రోజున సంభవించింది. ఇది సంవత్సరంలో ఒక్కసారి వచ్చేటువంటి మహాపర్వదినం. అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు. ఈ రోజున ఎవరైతే మహాలక్ష్మి అమ్మవారిని అలాగనే లక్ష్మీ కుబేర స్వామిని ఉపాసన చేస్తారో వాళ్ళకి చాలా మంచి ప్రయోజనాలు లభిస్తాయి. అదేమిటనగా, వ్యాపారం చేసుకునే వాళ్ళకి, ముఖ్యంగా ఎవరైతే వ్యాపారం చేస్తారో వాళ్ళకి మంచి మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఈ ధనత్రయోదశి రోజున అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి పర్వదినం రోజున భక్తులందరూ కూడాను మనకి శ్రీ సూక్తము అంటారు. ఈ శ్రీ సూక్తాన్ని 16 సార్లు జపించిన, అలాగనే అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఉంటాయి, ఆ స్తోత్ర పారాయణం చేసుకున్న, అలాగనే కమల పుష్పాలతోటి అమ్మవారికి పూజ చేసుకున్న చాలా మంచి ప్రయోజనం అనేది లభిస్తుంది. ఈ ధనత్రయోదశి రోజున ముఖ్యంగా ఏమిటంటే, అమ్మవారికి శ్రీచక్ర మండలం వేసి ఆ మండలంలో అమ్మవారిని ఆవాహన చేసి అమ్మవారికి ప్రీతిపాత్రంగా అసలు మామూలుగా 108 పర్యాయాలు శ్రీ సూక్త పారాయణం చేసుకుంటూ అమ్మవారికి మనకి దుర్గా సప్తశతిలో తెలియజేసినట్టుగా 11వ అధ్యాయాన్ని పారాయణం చేసి అమ్మవారికి 108 పుష్పాలతోటి, కమల పుష్పాలతోటి, తామర పుష్పాలతోటి అమ్మవారి యొక్క మూలమంత్రాన్ని జపిస్తూ మనం ఆ రోజున అమ్మవారికి ఉపాసన చేసుకునే మాటైతే వ్యాపారంలో మంచి మంచి లాభాలు ఘటిస్తారు. అలాగనే వ్యాపారంలో మంచి పేరు లభిస్తుంది, మంచి ధనధాన్యాలు లభిస్తాయి. ధనత్రయోదశి రోజున భక్తులందరూ కూడాను ఈ విధంగా అమ్మవారికి ఉపాసన చేసుకుంటే చాలా మంచిది. అలాగనే అమ్మవారికి ఆవునేతితోటి దీపారాధన చేసుకొని ప్రాతకాలాన్ని దేవతా మందిరాన్ని శుభ్రపరుచుకొని గోమూత్రంతో శుభ్రపరచుకొని అలాగనే అలంకారం చేసుకొని అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి గోఘృతంతో దీపారాధన చేసుకొని మీరందరూ కూడాను మంచిగా అమ్మవారి ముందే కూర్చొని అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉండాలి. శ్రీ సూక్తం అంటారు. ఇది శ్రీ సూక్తం మనకు రాకపోతే మనము ఏదైనా పుస్తకంలో ఉంటుంది, అలాగనే ఆ స్తోత్రాన్ని వింటూ, అలాగనే లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకుంటూ, అలాగనే అమ్మవారి యొక్క మహాలక్ష్మి అష్టకం అంటారు, ఆ స్తోత్రాన్ని చేసుకుంటూ అందరూ కూడా ఈ మహత్ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ధనం అనేది మనం అడుగు పెడితే చాలు, బయటికి అడుగు పెడితేనే చాలా ధనం కావాలి, ప్రతి ఒక్కదానికి ధనం కావాలి. ఈ ధనము మనము అమ్మవారి యొక్క కృపా కటాక్షం చేత అందరికి కూడాను బాగా ధనము సమృద్ధిగా ఉండాలి. న్యాయంగా సంపాదించాలి అంటే మనము వ్యాపార మార్గం అనేది చాలా గొప్పది. అందువల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మనం మన యొక్క మైండ్ సెట్లో అంటే బుద్ధి మార్గంలో అనేక రకాలైనటువంటి ఆలోచనలు అనేవి మనకు సంభవిస్తూ ఉంటాయి. తద్వారా అది ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎవరైతే
ఆ బుద్ధిమాన్యాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళకి కొత్త కొత్త ఆలోచనలు వచ్చి ప్రజలకి ఏ విధంగా కొత్త విధానాలు తీసుకొచ్చి బిజినెస్లో అందరూ కూడా తోడ్పడుతూ ఉంటారు, సహకారం చేసుకుంటూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. వాళ్ళకి మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. అందువల్ల ముఖ్యంగా మన ప్రయత్నం అనేది చాలా గొప్పది. ముఖ్యంగా మన ప్రయత్నం ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే ఆ ప్రయత్నం లభించాలంటే దేవతా దృష్టి, అమ్మవారి యొక్క దృష్టి అనేది మనకు లభించాలి. అందువల్ల భక్తులందరూ కూడాను ధనత్రయోదశి రాసి పెట్టుకోండి. ఈ రోజున ఏమీ అవసరం లేదు, ఒక పర్టికులర్గా టైం అంటూ ఏం లేదు. మనం ఒక గంట సేపు కూర్చొని అమ్మవారి యందు కూర్చొని మంచిగా గంట సేపు అమ్మవారిని స్తోత్రం చేసేటట్టయితే మంచి విధానాలు అనేవి లభిస్తాయి. అందువల్ల ముఖ్యమైనటువంటి అమ్మవారికి మూలమంత్రం ఉంటుంది. ఆ మూలమంత్రాన్ని జపిస్తూ అందరూ కూడాను ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. నేను మీకు మూలమంత్రం కూడాను, ఆ మూలమంత్రం అమ్మవారి యొక్క మూలమంత్రాన్ని కూడాను జపిస్తే చాలా గొప్పది. ఈ ధనత్రయోదశి అనేది ఈ నెల 18వ తేదీ శనివారము రోజు సంభవించింది. అందువల్ల దీనికి ప్రత్యేకమైనటువంటి టైం లేదు. ఉదయం నుంచి సాయంత్రం లోపల ఎప్పుడైనా సరే అమ్మవారిని ఈ పూజా విధానంలో మీరు చేసుకునేటైతే చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగి అందరూ కూడాను ధనధాన్యాలతో వర్ధిల్లుతూ, మంచి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ, పిల్లలకి పాపలకి మంచి విద్యాబుద్ధులు కలిగి మంచి ఆయుష్గా ఉండి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి తెలియకోరుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్.